సో ఒక పాస్టరు షాలం రాజ్ అనే అతను మనిషి అనాలనా పశువు అనాలనా లేదా పశువు అంటే పశువు బాధపడుతుందేమో వాడిని ఏమన్నాలో కూడా అర్థం కాలేదు. వాడు పూలు పెట్టుకునే వాళ్ళ గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ హిందువులని పర్టికులర్గా చెప్పాలంటే హిందువులని చాలా ఘోరంగా అవమానించాడని చెప్పాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పనికిరాని చెత్త మాటలు మాట్లాడేవాడు ఎవరన్నా కావచ్చు, అది హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా అనేవాళ్ళు ఇమ్మీడియట్గా కఠినమైన శిక్షలు తీసుకోవాలి. కోర్టులు కూడా చాలా విషయాలల్లో సుమోటుగా వ్యవహరిస్తూ ఉంటాయి, సుమోటుగా కేసులు తీసుకుంటాయి. మరి ఇలాంటి వెధవుల మీద ఎందుకు తీసుకోవట్లేదు, కేసులు పెట్టట్లేదు అర్థం కాని విషయం. వాడు ఏమంటాడంటే ఒక చోట ఎక్కడనో చర్చి దగ్గరికి వెళ్ళి ఒకతను మల్లెపూలు అమ్మాలని ట్రై చేశాడు. అక్కడ ఎవరు మహిళలు కూడా కొనుక్కోలేదట. కొనుక్కోలేనప్పుడు అక్కడ ఉన్న అతను ఎవరు కొనర్రా నీకు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద తిరిగేవారు కాదు, బజార్లో తిరిగేవాళ్ళు కాదు, బజారు వాళ్ళు కాదు, అలాగే వీళ్ళంతా పరిశుద్ధాత్మకు సంబంధం కలిగిన వారు, అడ్డదిడ్డంగా జీవించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు అని చెప్పేసి చాలా ఘోరమైన కామెంట్స్ హిందూ మహిళలకు సంబంధించి ఈ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళకి సంబంధించి తను వ్యాఖ్యానం చేశాడు. అంటే వీడు పాస్టర్ అనాలనా, దేవుడికి సంబంధించిన వాడు అనాలనా, లేదా ఎంత నీచమైన వ్యక్తి అనాలనో అర్థం కాలేదు. అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి ఈ విధవలు తయారైపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నాయి? ఏ మతంలో అయినా ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నావు అంటే నువ్వు ఇట్లా అన్నావు అని చెప్తా ఉన్నారు. ఎవరన్నా కావచ్చు కఠినమైన శిక్షలు అమలు చేసి మీ మతాన్ని మేము గౌరవించుకోండి, లేదా మీ కార్యక్రమాలు మీరు సమర్థించుకోండి. కానీ బయటి వాళ్ళని అవమానించే స్థితిలోకి వస్తే వాళ్ళని కఠినమైన శిక్ష వేసి ఇంకోసారి మాట్లాడకుండా చేయాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉంది, ప్రభుత్వాలకు ఉంది. కానీ వీళ్ళు చేతులు ముడుచుకొని వీళ్ళు కూర్చుంటా ఉన్నారు. సో దాంతో ఎవడికి దొరికినట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రజలందరూ అవమానాలకు పాలవుతూ ఉన్నారు. సో మెజారిటీ సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా పూలు పెట్టుకుంటారు. మరి పూలని ఈ విధంగా అవమానించిన వెధవకి బుద్ధి ఉందా లేదా? కఠినంగా ప్రజలు అలాగే ప్రభుత్వాలు అలాగే న్యాయస్థానాలు శిక్షించాలి. ఎందుకంటే మన సమాజంలో 80% హిందువులు ఉన్న మన సమాజంలో ఆ పూలకి దైవం పరంగా చాలా గొప్ప స్థానం ఉంది. పూలతోనే అర్చన చేస్తాం, అవి పవిత్రంగా భావిస్తాం. అలాగే మహిళలు కూడా అలాగే భావించి వాడిని ధరిస్తారు. అలాంటి పూల గురించి తను చాలా నీచంగా మాట్లాడాడు. అది పూలు అనలేం, మహిళలను అవమానిస్తూ మాట్లాడాడు అతను. సో ఈ మహిళలు అందరూ కూడా కలిసి వీడి మీద కేసు పెట్టి వీడు బయటికి ఇంకోసారి జీవితంలో మాట్లాడకుండా చేసే పరిస్థితి న్యాయస్థానాలకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి పనికిరాని విధవులు భూమి మీద చాలామంది తయారవుతారు. ఇది సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో, ఏం మాట్లాడితే ప్రభుత్వాలు లేదా ప్రజలు లేదా న్యాయస్థానాలు తిరస్కరిస్తాయన్న విధంగా లేకుండా ఎవడికి తోచినట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సమాజానికి మంచిది కాదు. ప్రభుత్వాలు డెఫినెట్గా దాని మీద రియలైజ్ అవ్వాలి, అలాగే న్యాయస్థానాలు కూడా రియలైజ్ అవ్వాలి. లేకపోతే మాత్రం ఇలాంటి పనికిరాని సన్నాసులు భూమి మీద తయారై సమాజంలో ఉన్న ఇప్పటికున్న సమస్యలు వదిలిపెట్టి ఇలాంటి పనికిరాని సమస్యలు మరిన్ని ఎక్కువైతే అందరూ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.